వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. వంకాయ బజ్జీ అండి, గుంటూరులో చాలా ఫేమస్. కొంతమంది అయితే ఆనియన్ పెట్టుకొని తింటారు, కొంతమంది పెరిగేసుకొని తింటారు. ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మాత్రం నేను మీకు ఆనియన్తో చూపిస్తున్నానండి. వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, 1 కప్పు శనగపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, సోడా ఉప్పు. మేము ఇక్కడ ఒక 10-12 వంకాయలు తీసుకున్నామండి. ముందుగా వంకాయల్ని మధ్యకు కోసుకోండి. తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత అందులో ఈ కోసుకున్న వంకాయల్ని వేపుకోండి. కడుక్కున్న వంకాయలో తడి ఉంటుంది కాబట్టి వాటిని తుడుచుకొని నూనెలో వేసుకోండి, లేదంటే నూనె చిటపట్లాడుతుందండి. వాటిని తిప్పుకుంటూ వేపుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకోండి. దాంట్లోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పును కూడా బాగా కలుపుకోండి. ఇదేనండి మన వంకాయలోకి స్టఫింగ్. ముందుగా వేపుకున్న వంకాయల్లోకి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లోకి శనగపిండి తీసుకోండి. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ కుకింగ్ సోడా వేసుకోండి. తరువాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ పిండిలో కలిసేటట్టు బాగా పిండిని కలుపుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోండి. ఒకేసారి నీళ్లు పోసుకొని కలుపుకుంటే పిండి లూజ్ అవుతుందండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది మనకు కలుపుకోవటానికి. దాని తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకోండి డీప్ ఫ్రైకి. నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్క వంకాయని పిండిలో ముంచుతూ బజ్జీలు వేసుకోండి. వీటిని మీడియం హై ఫ్లేమ్లో వేపుకోండి. ఇవి ఒక 70% ఉడికినాక తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ ఇంకొక ట్రిక్ చెప్తానండి మీకు, ఎందుకు అలా పెట్టుకోమన్నానో. మిగిలిన వంకాయల్ని కూడా బజ్జీలాగా వేసుకోండి. ఇవి ఒక 70% ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసుకొని పెట్టుకున్న బజ్జీలని ఇంకొకసారి వేసుకొని బాగా వేపుకోండి. ఇలా వేపుకోవటం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి, మంచి కలర్ కూడా వస్తాయండి. రెండోసారి వేపుకోవటం వల్ల చూడండి బజ్జీలు ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇలా ఉడికిన బజ్జీలని కొంచెం చల్లారిన తర్వాత మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయ కొత్తిమీర తరుగు పెట్టుకొని లైట్గా నిమ్మకాయ రసం పిండుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. లేదంటే పెరుగు తాలింపు వేసుకొని ఆ కట్ చేసుకున్న బజ్జీల్లో కొంచెం ఆ పెరుగు వేసుకొని తినండి, అలాగా బాగుంటుంది.